హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్. నేను మార్నింగే సండే మార్నింగ్ లేసి చూడండి గ్యాస్ కాడంతా టీ పొయ్యి మళ్ళీ పాలు మరక అంతా అట్టే ఉంది ఫ్రెండ్స్. అది స్క్రబ్బర్ తీసుకొని బాగా సోప్ వేసి బాగా హాయ్ క్లీన్ ఫ్రెండ్స్, చేసుకుంటా ఉన్నాను. వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్. తర్వాత క్లాత్ ఉంది ఈరోజు కదా, సండే. క్లాత్లో తుడుచుకోవాలి సండే గ్యాస్ క్లీన్గా అంతా ఫ్రెండ్స్. కొంచెం గ్యాస్ కింద అంతా డస్ట్ అంతా తుడుచుకొని టీ అంతా మళ్ళీ వచ్చేసి పోయింది. ఆ ఫ్లోర్ ఉంది కదా, కొంచెం ఫ్లోర్ గలీజ్గా ఉంది పైన అంతా ఫ్రెండ్స్. తుడుచుకుంటా చూడండి ఉన్నాను. ఎట్లా ఉందో. క్లీనింగ్ ఇది ఫస్ట్ తొడవాలి క్లీన్ ఫ్రెండ్స్. ఇట్లా చేసుకుంటా ఉన్నాను. క్లీనింగ్ మార్నింగే మార్నింగే లేసి లేసి ఇట్లా క్లీన్ చేసుకుంటే చేసుకుంటా మనకి ఉన్నాను. ఈజీగా ఉంటుంది, హెల్త్ కూడా బాగుంటుంది. అది ఎండబడి లేస్తే అసలు చేస్తానే నిన్న ఉంటే బర్త్డే అట్లా పార్టీకి చేస్తానే పార్టీకి ఉండాలి, అసలు మా పనే హస్బెండ్ అవ్వదు. ఇట్లే చాలా 6 o'clock గలీజ్. లేసి అంత పనులు మనం ఫస్ట్ కిచెన్లోనే క్లీన్ చేసుకోవాలి. ఇంకా పాలు అంతా కింద పడి టీ తాగి మళ్ళీ అన్నం చేసుకుంటే ఆ పొంగంతా కింద పడి మళ్ళీ గ్యాస్ కింద అంతా తుడుచుకొని అయింది ఫ్రెండ్స్. ఇట్లా ఇడ్లీలు చేసుకుంటా ఉన్నాను. మా ఇంట్లో ఇడ్లీ, దోశ, చట్నీ, మళ్ళీ సాంబారు ఇంత చెయ్యాలి. ఒక్కొక్కళ్ళు ఇడ్లీ అడుగుతారు, మళ్ళీ ఇంకొకళ్ళు వచ్చేసి నాకు దోశ కావాలి అంటారు. ఇడ్లీ చేసినప్పుడు దోశ, దోశ చేసినప్పుడు ఇడ్లీ అట్లా అడుగుతారు ఫ్రెండ్స్. డిఫరెంట్ మా ఇంట్లో మరి. అందుకనేసి ఎందుకొచ్చింది అనేసి నేను ఇడ్లీలు చేస్తా ఉన్నాను. ప్లస్ దోస చేస్తా ఉన్నాను. సరే చారు ఉంది, పప్పు చారు మళ్ళీ చట్నీ అయితే బాగుంటుంది ఫ్రెండ్స్ కాంబినేషను. ఇట్లా చూడండి, నేను ఇడ్లీ కుక్కర్‌లో వాటర్ పోసుకొని ప్లేట్‌కి వచ్చేసి ఇది ప్లేట్‌కి ఆయిల్ అప్లై చేసుకున్నాను. బ్రష్ తీసుకొనేసి అప్లై చేసిన తర్వాత నా మామూలు ఇడ్లీ మామూలుదే ఇది. బియ్యము, ఉద్దిబెల్లు నానబెట్టి, మెంతులేసి, అన్నము, మళ్ళా అటుకులంతా ఏసి, మళ్ళా గ్రైండ్ చేసినాను. గ్రైండర్ ఉంది. గ్రైండర్‌లోనే చేసినాను నైటు. ఇంకా మనము ఫ్రిడ్జ్‌లో పెట్టకూడదు పిండిని. బయటే పెట్టాలి. పులవాలి. కొంచెం పులిపితే బాగుంటది. ఇట్లా చేసుకున్నాను. చేసుకున్న తర్వాత ఇంకా స్టవ్ మీద పెట్టి ఒక 10 నిమిషాలయితే చాలు, బాగా కుక్ అవుద్ది. ఇట్లా చేసుకొనేసి నెక్స్ట్ అనేక చట్నీకి వేరే తయారు చేయాలి. అది వచ్చేసి ఇది శనగబ్యాళ్ళు ప్లస్ ఉద్దిపప్పు ఉంది కదా, ఉద్దిబ్యాళ్ళు అది సన్నగుంటది. అదేసి అట్లా చేస్తే బాగుంటది ఫ్రెండ్స్. చూడండి, ఆల్రెడీ మా ఆయన మళ్ళా దోస చేయమనిండు. ఫస్ట్ ఇది చేసిన తర్వాత నేను దోస చేస్తాను. ఇంకా చట్నీ వేరే చెయ్యాలి. చారైతే ఉంది, పప్పుచారు అన్నాను. ఆయన బాగా తింటాడు ఫ్రెండ్స్ బాగా. ఆయనకి నాన్ వెజ్ ఉండాలి. నేను తెస్తాను చికెను అనిండు. ఇప్పుడే వద్దు, ఫస్ట్ ఈ నాష్టా అంతా అయినాక ఆయనకి తర్వాత తీసుకురా చికెను అని చెప్పిన. చూడండి పప్పుచారు ఉంది. ఇట్లా ఇట్లా చేస్తే బాగా కాంబినేషన్ తింటే ఇట్లా తినాలి ఫ్రెండ్స్. సాంబారు మళ్ళీ చట్నీ ఇట్లా చూడండి 10 నిమిషాల్లోనే అయింది కుక్కర్‌లో పెట్టేలకి. చూడండి ఇడ్లీ గూడా అంటే మా హస్బెండ్ తింటడు. మా పెద్ద కూతురు తినద్ది. నేను తింటా. మా చిన్న కూతురు మాత్రం తినదు. ఆళ్ళకి దోసే గావాలి. ఇట్లా పిండి ఉంటే ఇంకా మధ్యాహ్నం గూడా అన్నం చారు చేసినా గూడా మళ్ళీ వాళ్ళకి దోసలుండాలి. అందుకని నేను కొంచెమే యేసుకుంటా ఫ్రెండ్స్ పిండి. చూడండి, ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్‌లో ఆయిలేసుకున్నాను. జీలకర్ర ఉంది గదా, జీలకర్ర ఒక స్పూన్ యేసుకొని, శనగ బ్యాళ్ళు ఉంది గదా, శనగ బ్యాళ్ళేసుకొని, ఉద్దిపప్పు అంటే ఉద్ది బ్యాళ్ళు ఉంటాయి గదా, సన్నగా అదేసుకున్నాను. వేసుకున్న తర్వాత ఈ పుదీనా ఉంది గదా, పుదీనా యేసుకున్న పిడిగుడు. యేసుకొనేసి బాగా ఫ్రై చేయాలి. నూనెలోనే ఫ్రై అవ్వాలి ఫ్రెండ్స్. మళ్ళా తెల్లగడ్డ ఉంది. తెల్లగడ్డ, 2 పచ్చిమిరపకాయలు యేసుకున్నాను. భలే ఉంటది కాంబినేషను. ఇట్లా చేసుకొని తింటే ఇడ్లీ, పప్పుచారు మళ్ళా వచ్చేసి చట్నీ. ఒకసారి చేసుకొని తినండి. దీంట్లో నేను టెంకాయ యేసినాను. సాల్ట్ లాస్ట్‌లో యేసినాను. అయ్యో! నేను మర్చిపోయిన ఫ్రెండ్స్, వాటర్ బొయ్యాలి. వాటర్ బోస్తేనే అది మెత్తగా మెదగద్ది. మెత్తగా చూడండి అయింది. దీంట్లో తాలింపు పెట్టుకోవచ్చు. నేనైతే పెట్టుకోలే ఫ్రెండ్స్. కానీ తర్వాత దోస చేస్తా ఉన్నాను. చూడండి దోస ఎంత బాగా అయిందో. కర్రీ చేశారు. బాగుంటది. ఇంకా వాళ్ళ మా పాప ఫిక్స్ ఆఫీస్‌కి పోవాలి. అప్పుడే ఇప్పుడు నేను చేస్తా ఉన్నాను. ఒక లైక్ చేయండి, షేర్